అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిషేధం అనే మాట భలే విచిత్రమైనది. నిషేధంలో 2 రకాలు ఉంటాయి. ఎదుటి వాళ్ళు మనకు పెట్టేది, లేకపోతే మనకు మనం పెట్టుకునేది. చూడండి, మనకు మనం స్వీట్ నిషేధం, ఒక 1 మంత్ నేను షుగర్ తినను, స్వీట్ తినను అని నిషేధం పెట్టుకుంటాం. ఏదో హెల్త్ రీజన్కో, లేకపోతే మనకి ఏదో మన పట్టుదలకో, మన ఆలోచనకో ఏదో. అలాగే డాక్టర్ కూడా కొన్ని నిషేధాలు పెడతారు. అమ్మాయి, నువ్వు స్వీట్ తినకూడదు, నువ్వు ఇది తినకూడదు, నువ్వు పులుపు ఎక్కువ తినకూడదు, అలా అని డాక్టర్ కూడా చెప్తుంటారు కదా. అపచ్చం చెప్తూ ఉంటారు, ఏ డాక్టర్ అయినా సరే. ఈ నిషేధం అనే విషయానికి వస్తే ఇది భలే ఇంట్రెస్టింగ్ విషయం. మనకి మనం గనక జీవితంలో చిన్న ఏజ్ నుంచే, ఒక 25 దాటినప్పటి నుంచి మన స్వచ్ఛందమైన పార్షియల్ నిషేధాలు పెట్టుకుంటే, అతి వద్దు అని పెట్టుకోగలిగితే జీవితంలో డాక్టర్ మనకి నిషేధం పెట్టే అవసరం ఉండదు. లేదా అలా పెట్టుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టున్నాం అనుకోండి, ఏది నిషేధం లేకుండా డాక్టర్ నిషేధం పెట్టడం మొదలు పెడితే మాత్రం అది చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ విషయం ఆలోచించి